ఇప్పుడు చాలామంది ప్రెషర్ ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. స్ట్రెస్‌ఫుల్ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక స్ట్రెస్ ఉంటుంది. సో 30స్, 40స్ వాళ్ళకంటే రెస్పాన్సిబిలిటీస్ అవును. ఉంటాయి ఓకే. బట్ ఈ టీనేజర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. స్టడీస్‌లో కావచ్చు, అంటే ఇంకేదైనా విషయంలో కావచ్చు. ఎందుకు ఈ సూసైడ్స్ ఇవన్నీ కూడా అర్థం లేని అంటే లైఫ్ పలకరింపు మారింది. ఇంట్లో తల్లిదండ్రుల పలకరింపు కావచ్చు, స్నేహితుల పలకరింపు కావచ్చు, పక్కింటి వాళ్ళ బంధువుల పలకరింపులు కావచ్చు. నేనెప్పుడూ ఒకటే చెప్తా. ఇంటికొచ్చిన వాడిని నువ్వు ఫస్ట్ ఎలా రిసీవ్ చేసుకున్నావు? ఫస్ట్ ఏంటి మార్క్స్ ఏంది? ఇవి ఎప్పుడైతే అడుగుతావో వాడికి అదే మైండ్‌లో ఉండిద్ది. ఒక ఇంటర్ విద్యార్థి కింద పడితే దెబ్బ తగులుతది అనేది తెలిసిన చిన్న విద్యార్థి, ఒక చిన్న వయసున్న విద్యార్థికి ప్రశాంతంగా వద్దురా బాబు ఈ బతుకొద్దు అనే చెప్పులు వదిలేసి మెల్లగా బిల్డింగ్ ఎక్కి అందులో నుంచి దూకి చనిపోయే స్థాయికి వాడి మైండ్ ప్రిపేర్ అయ్యిందంటే వాడి మైండ్‌లో ఎంత ప్రెషర్ పెట్టుండాలి. వాడి మైండ్‌లో ఎంత రెస్పాన్సిబిలిటీసు, బంధువులు, ఫ్రెండ్సు, మార్క్సు, జాబ్సు నాన్న ఏమడుగుతాడో, అమ్మ ఏమడుగుతదో, అరే బంధువులు ఏమడుగుతారో, ఏం మొఖం ఇవన్నీ పెట్టి వాడిని ఎలా అయిపోయిందంటే నేనొకటే చెప్తా. వీళ్ళని ఒక టైప్ ఆఫ్ మానసిక రోగుల్లా తయారు చేస్తున్నారు. అది చాలా డేంజర్. అది నేను చెప్తున్నాను గదా! అది నాకు జరిగినా నేను అలాగే అవుతా. ఆబ్వియస్లీ. ఎవరికైనా సరే నువ్వు ఎంకరేజ్‌మెంట్ ఉండాలి. ఎక్కడైనా సరే రిలేషన్‌షిప్‌లో గానీ, లేకపోతే ఏ బాండింగ్‌లో అయినా సరే అవతలి వాడిని మెచ్చుకో ఒకసారి. ఒక కాంప్లిమెంట్ ఇవ్వు. అరే! ఏం కాదులే నాన్న నెక్స్ట్ ఇంకో ఎగ్జామ్ అడుగు. ఎందుకు నీ యొక్క ఎక్స్‌పెక్టేషన్స్‌ని పక్కోడి మీద రుద్దుతావు? అది టీనేజ్‌ని టోటల్ డ్యామేజ్ చేస్తుంది. టీనేజ్ టోటల్ మానసిక రోగులైపోతున్నారు. టోటల్ సైకలాజికల్‌గా చాలా అదైపోతున్నారు. చాలా కష్టం.